ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 22వ అధ్యాయము 1 వచనము. దేవుడు అబ్రహామును పరిశోధించెను. అబ్రహామును పిలిచి, నీవు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని దహనబలిగా అర్పించుమని చెప్పారు. తెల్లవారినప్పుడు అబ్రహాము గారు లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారులో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళారు. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడను అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పుని కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలవడం జరిగింది. అప్పుడు ఏమి నా కుమారుడా అని అన్నారు. నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడిగారు. అబ్రహాము గారు, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పారు. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచారు. అప్పుడు అబ్రహాము తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకి వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడేను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలుని పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టారు. యెహోవా ఈరే అనగా యెహోవాయే చూచుకొనును అని. సో దేవుని దూత మరలా ఇంకొకసారి మాట్లాడి, ఇదిగో నీ సంతానమును నిశ్చయంగా నేను విస్తరింపచేసేదను. నీవు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి వినితీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని నేను ఎరుగుదును. భూనివాసులు భూలోకము నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడనని సెలవివ్వడం జరిగింది.